హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఈ రోజుట్లో ఎట్లా అయిపోయినారంటే నేను మనీ ఇస్తాను, నాకు ఫస్ట్ జాబ్ ఇప్పించేయండి, తర్వాత ట్రైనింగ్ తీసుకుంటాను. సో ఏదో ప్రాక్సీ కానీ బ్యాక్డోర్ కానీ చేపించేసేయండి. నేను మనీ ఇస్తాను, తర్వాత జాబ్ చూసుకుంటాను, తర్వాత ట్రైనింగ్ అవుతాను, తర్వాత నేను జాబ్ చేసుకుంటాను అనే కాన్సెప్ట్లో చాలామంది రెడీ అయిపోయినారు. ఇన్స్టిట్యూట్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే నాకు జాబ్ ఇప్పిస్తారా, నేను డబ్బులు పే చేస్తాను, నాకు తొందరగా జాబ్ ఇప్పించేసేయండి అనే కాన్సెప్ట్లో చాలామంది తయారైపోయారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఇస్తే ఏ పనైనా అవుతుంది, కానీ లోపలికి వెళ్ళాక వర్క్ చేయాల్సింది మీరే, జాబ్ మేనేజ్ చేయాల్సింది మీరే, మిగిలిన రెస్పాన్సిబిలిటీ అన్ని మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి మనీ ఇస్తే పని అయిపోతుంది అనే కాన్సెప్ట్లో ఉండేటప్పుడు మీ ఫోకస్ కానీ ప్రిపరేషన్ కానీ 100% అక్కడ ఉండదండి. ఎప్పుడైతే మీ ఫోకస్ ప్రిపరేషన్ ఉండదో అవతలోడికి మనీ ఇస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు కింద మీద పడి ఎట్లయినా మీకు జాబ్ ఇప్పించేస్తారు. ఒకవేళ మీకు జాబ్ ఇప్పించినా సరే అక్కడ జాబ్ మేనేజ్ చేయాల్సింది మీరే. ఆ టైంలో జాబ్ మేనేజ్ చేయక చాలా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ చాలా మంది చూస్తుంటున్నాము. అవుట్ ఆఫ్ 100లో 90% ఫెయిల్ రేషియో ఉంటుంది. ఈవెన్ ఈ ప్రాక్సీ కానీ బ్యాక్డోర్ త్రూ వెళ్ళిన వాళ్ళకి జస్ట్ 10% సక్సెస్ రేషియో ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే సీరియస్గా నేనే ఓన్గా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తా, నేనే ఓన్గా జాబ్ చేస్తాననే కాన్సెప్ట్లో డే 1 నుంచి ప్రిపేర్ అయ్యారనుకోండి, అట్లీస్ట్ సబ్జెక్ట్ ఇన్డెప్త్గా మీరు గెయిన్ చేస్తారు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 10-15 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత కూడా మీరు ఇంటర్వ్యూ మేనేజ్ చేయలేకపోతున్నారు. ఆ సిచ్యువేషన్లో కనుక ఇబ్బంది అయితే ఎవరికొవరికి డబ్బులు ఇచ్చి ఏదో మీరు అనుకున్న వేలో వెళ్తే కనుక బాగుంటుంది. కానీ డే 1 నుంచే ఇన్స్టిట్యూట్లో ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నాకు జాబ్ ఇచ్చేస్తారా, పక్కగా జాబ్ ఇచ్చేస్తారా, ఏదో రకంగా షార్ట్ కట్ వేలో నాకు ఇప్పించేసేయండి, నేను మనీ పే చేస్తాను అనే కాన్సెప్ట్లో కనుక ఇది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పిస్తారు. కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళాక బయటకు వచ్చేయడమే ఉంటుంది. ఇప్పుడు షార్ట్ కట్లు అనేది ఐటీ ఇండస్ట్రీలో కరోనా టైంలో కొన్ని జరిగింది, కానీ అట్లా అదే మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడము, వేరే వాళ్ళతో పని చేయించడము, సపోర్ట్ తీసుకోవడం జరిగేది. ఇప్పుడు కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే 90% ఫెయిల్ రేషియో ఉంటుంది, జస్ట్ 10% సక్సెస్ రేషియో ఉంటుంది. కుదిరితే ఏంటంటే ఓన్గా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ట్రై చేయండి, ఓన్గా జాబ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు రెస్పెక్ట్ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఆఫీస్లో ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ అంత క్లారిటీగా లేక ఏదో రకంగా లోపలికి వెళ్ళిపోతే అక్కడ అనుభవించే నరకం మామూలుగా ఉండదు, చాలా టార్చర్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే వర్క్ చేయలేక, అక్కడ మేనేజ్ చేయలేక, ఒకవేళ మీకు జాబ్ సపోర్ట్ ఇచ్చే పర్సన్ బయట నుంచి పెట్టినా సరే అతను రోజంతా మీతోనే ఉండడం అనమాట. తన వర్క్ తను చేసుకుంటూ మీతో పాటు ఇంకో 10 మందికి సపోర్ట్ ఇస్తుంటారు. వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వాలి, మీకు కూడా సపోర్ట్ ఇవ్వాలి. సో మాక్సిమం ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు. మిగతా రోజంతా కూడా మీరే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సినారియోలో అయితే మీకు చాలా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కుదిరితే సబ్జెక్ట్ మీద కొంచెం ఇన్డెప్త్గా సబ్జెక్ట్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ప్రాక్టికల్గా విత్ ప్రాజెక్ట్ బేస్డ్గా రియల్ టైమ్ సినారియోస్ కవర్ చేసే ఫ్యాకల్టీ దగ్గర సబ్జెక్ట్ ఇన్డెప్త్గా గెయిన్ చేసి ఒక 10-15 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కూడా అప్పటికి కూడా మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు, అరే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, ఇది సబ్జెక్ట్ నాకు డెప్త్గా ఉంది కానీ ఆ టైంలో ఇంటర్వ్యూ జరిగే ఒక 45 minutes 1 hour నేను మేనేజ్ చేయలేకపోతున్నాను అని ఎప్పుడైతే ఒక 10-15 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాక ఆ ఫీలింగ్ వస్తే కనుక అప్పుడు మీరు అనుకున్న ప్రాసెస్లోకి వెళ్తే మీకు యూజ్ అవుతుంది తప్ప ముందే ఒకరికి డబ్బులు ఇస్తే పని అయిపోతుంది అనే ఫీలింగ్లో ఉండేటప్పుడు మాత్రము చాలా డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి బల్క్లో అమౌంట్ వస్తావు కాబట్టి వాళ్ళు ఎట్లయినా క్లియర్ చేయడానికి వాళ్ళు 100% ఫోకస్ పెట్టి క్లియర్ చేసేసిన లోపల మాత్రము ఈవెన్ స్టాండప్ కాల్స్ కావచ్చు, వర్క్స్ కావచ్చు, మీరు మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దయచేసి సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి, ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఐటీలో మాత్రం 200% జాబ్ వస్తాయి. అంటే ఖచ్చితంగా ఎవరైతే డే 1 నుంచి అంటిల్ కోర్స్ కంప్లీట్ అయినంత వరకు సిన్సియర్గా ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసిన, ఒక గంట సేపు క్లాస్ చెప్తే ఒక 2-3 hours ప్రాక్టీస్ చేసుకొని దానిపైన మంచి గ్రిప్ తెచ్చుకుంటే కోర్స్ కంప్లీట్ అయిన విత్ ఇన్ ఒక 1 month 2 months లోపల ఏదైనా మంచి కంపెనీలో ఒక 12-15 lakhs మంచి ప్యాకేజ్తో మీరు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికైతే స్ట్రాంగ్ నాలెడ్జ్ టెక్నికల్గా ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుంది, అదర్వైజ్ టైం వేస్ట్. సో నేనేమంటున్నా అంటే టెక్నికల్గా మంచి గ్రిప్ తెచ్చుకోండి, ఐటీలో అయితే పక్కా జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.